శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరి కొద్ది గంటల్లో మీకు ఈ అపాయం పొంచి ఉంది. ఆడ స్నేహితుల రీత్యా ఇటువంటి ఇబ్బందులు కాదండి, పెను సమస్యలు కొని తెచ్చుకోబోతున్నారు కుంభరాశి వారి జాతకులు. ఇందులో ఏమాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. వారు లేకపోతే మీ జీవితం గడవదు అన్నట్లుగా ఇప్పటికే వారితో స్నేహంలో మునిగిపోయి ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ బంధాన్ని తెంచుకోకపోతే గనక పెను విధ్వంసమే మీ జీవితంలో అలజడి సృష్టించబోతుంది. ఇది ఏమాత్రము కూడాను అస్సలు అసత్యం కాదు, అక్షర సత్యము. ఇది ఏమాత్రము కూడా అస్సలు అసత్యము కాదు, అక్షర సత్యం అండి. ఈ ఆడ స్నేహితులు మీ జీవితంలో ఎంతో పెద్ద అగాధం సృష్టించబోతున్నారు. మామూలుగానే కుంభరాశి వారి జాతకులు ఎంతటి సమస్యను అయినా కూడాను ఎదుర్కొనే సత్తా కలిగి ఉంటారు. కానీ ఈ సమస్య రీత్యా మీ కుటుంబంలో పెను విధ్వంసమే చోటు చేసుకుంటుంది. ఎందుకు ఇటువంటి హఠాత్ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో, అలాగే వారి రీత్యా ఎటువంటి ఆటంకాలు మీ జీవితంలో కలగబోతున్నాయో మేల్కోవాలి అంటే ఈ పరిస్థితుల నుంచి చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయాలనేటటువంటి ఉత్సాహాన్ని మీరు మాలో నింపిన వారు అవుతారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగానే జరగబోతుంది. ఏదో కాలక్షేపం కోసమో సరదా కోసమో ఆడ స్నేహితులతో మీరు మిత్రత్వాన్ని పెంచుకుంటారు. వారు నూతనంగా పరిచయమైన ఆడవారు మాత్రం కాదండి, ఎప్పటినుంచో మీ జీవితంలో మీతో పాటే కలగలిసి ఉంటున్నటువంటి ఆడ స్నేహితులు, కుంభరాశి పురుషులు, కుంభరాశి స్త్రీలు. తస్మాత్ జాగ్రత్త. ఏ జన్మలో ఏ పాపం చేశారో కాని మిక్కిలి దుఃఖం మీకు సంభవించబోతుంది. మరికొద్ది గంటల్లో ఇదే జరగబోతుంది. మీ సంతానం కూడా మీ పట్ల చాలా చిరాకుగా, ద్వేషంగా ప్రవర్తిస్తారు. ఎందుకు అన్నట్లయితే గనక ఆడ స్నేహితుల వల్లనే ఏలిన నాటి శని ప్రభావం కుంభరాశి వారి జాతకుల మీద ఉండబోతుంది. ఈ ఒక్క విషయంలో శని భగవానుడు ఎన్నో రకాలైనటువంటి అశుభ ఫలితాలు ఒకదాన్ని వెంబడి ఒకటి ఇవ్వబోతున్నాడు. తత్ఫలితంగా ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ఆర్థికంగానే కాదండి, మానసికంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. వారితో పాటుగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారా కుంభరాశి వారి జాతకులు? తస్మాత్ జాగ్రత్త. వారు ఒక వలయంలో చిక్కుకుంటారు. ఆ వలయంలో మిమ్మల్ని నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది అక్రమ సంబంధాలకు కూడా దారి తీస్తుంది. ఆ ఆడ స్నేహితులు పరుష పదజాలంతో ఎదుటి వారిని మాట్లాడుతూ వాటికి కారణం మిమ్మల్నే అన్నట్లుగా చూపిస్తారు. ఆ ఆడ స్నేహితుల వలన మీకు సమాజంలో ఒక మచ్చ కూడా పడబోతుంది. వీరు అక్రమ సంబంధాలు ఎక్కువ కలిగినటువంటి స్త్రీలు అనేటటువంటి నింద మీపై పడబోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. పరిస్థితుల ప్రభావం అండి. ఆడ స్నేహితులను అస్సలు నమ్మొద్దు. కుంభరాశి వారి జాతకులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరి మాటే వేదమన్నట్లు వీరు చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మచ్చ సంఘంలో మీకు ఎంతో అమర్యాద తీసుకొస్తుంది. వీరు చేసే వ్యాపార రీత్యా ఇది ఒక కోలుకోలేని దెబ్బ అవుతుంది. కుంభరాశి స్త్రీలు కూడాను ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉంటారు. ఈ రాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాట అంటే మాటకు కట్టుబడి ఉంటారు. అలాగే వీరు జీవితంలో జీవిత భాగస్వామితో ఎంతో ప్రేమగా ఉంటారు. వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారి కోసమే జీవితం
సంతానం కోసమే జీవితం అని గడుపుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రభావం ఆడ స్నేహితుల యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మిత్రత్వానికి పెద్దపీట వెయ్యవచ్చు, కానీ ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మీ కుటుంబంలో మీ సంతానం మీ జీవిత భాగస్వామి, ఆ తర్వాతే ఎవరైనా అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరచి అస్సలు ఉండొద్దు. ఈ ఆడ స్నేహితులతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. కనీసం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే అయినా కూడాను మీకు రాబోయే పరిస్థితుల నుంచి కొంచెం కాకపోయినా కొంచెమైనా బయటపడతారు. ఇక మధ్యవర్తిత్వం చెయ్యొద్దు. వీరికి వేరే వారికి మధ్యవర్తిత్వం చెయ్యడము, వీరిని వెనకేసుకొస్తూ మాట్లాడడము, ఇలాంటి పనులు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఆడ స్నేహితులు చాలా వరకు కూడా ప్రమాదం పొంచి ఉన్నది. వారి ద్వారా మీరు ఏ చిన్న కార్యం తలపెట్టినా, మంచికే తలపెట్టినా చెడై ఎదురై వస్తుంది. ఇక ఆపదలో ఉన్నారు అని చెప్పి వారికి చేబదులుగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? తస్మాత్ జాగ్రత్త. ఇలా చేసినా ఇరుక్కుపోతారు. చేబదులు కాదండి, అసలు ఆర్థిక పరంగా ఎటువంటి వ్యవహారాల్లో కూడాను వారిని మీ విషయంలో అస్సలు కూడాను ఇన్వాల్వ్ చేయొద్దు. ఇలా చేస్తే గనక చేయబదులుకి ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోగా వారి ద్వారా శత్రుత్వం తిరిగి వస్తుంది. వారు అనే మాటలు సమాజంలో మీ పరువును పోగొడతాయి, మిమ్మల్ని బజారుకి ఇచ్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇదే జరుగుతుంది, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితులు వారికే అనుకూలంగా ఉన్నాయి. గ్రహ బలాలు నీచ స్థాయిలో ఉన్నాయి. కుంభరాశి వారి జాతకులకు ఈ ఆడ స్నేహితులు మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని మీ జీవితంలోకి వచ్చిన వారు. ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎంతో ఉన్నతవంతంగా చూడడం చూసి వారు ఓర్వలేకపోతున్నారు. సమాజంలో మీకు తగిన గుర్తింపు, స్థాయి, కీర్తి ప్రతిష్టలు రావడం వారు అస్సలు కూడాను జీర్ణించుకోలేకపోతున్నారు. తత్ఫలితంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ ఆడ స్నేహితులు మీ జీవితంలో అలజడి సృష్టించబోతున్నారు. కుంభరాశి వారి జాతకులు నచ్చితే నమ్మితే ప్రాణమిచ్చే స్వభావం కలిగిన వారు కాబట్టే జాగ్రత్తగా ఉండండి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులు మెట్టుకు మెట్టు ఎంతో కష్టపడి పట్టుదలతో, విశ్వాసంతో, పిసినారితనంతో పైకొస్తూ ఉంటారు. సంతానం కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ సంతానం కూడాను మీ మీద ద్వేషం పెంచుకోబోతున్నారు. ఎందుకంటే అక్రమ సంబంధ రీత్యా ఆడ స్నేహితుల వలన ఒక చిన్న తప్పు జరిగినా కూడాను అది కళ్లకు కనిపించిందే మీ సంతానం నమ్ముతారు. కంటికి కనిపించినది నమ్మి మిమ్మల్ని దూరం పెట్టబోతున్నారు. ఇది మీ ప్రాణం తీసినంత బాధను కలగచేయబోతుంది. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారికి విడమర్చి చెప్పండి. మీ మీద వచ్చినటువంటి నింద కాదు అనే విషయాన్ని వారికి తెలియచేసే ప్రయత్నం చెయ్యండి. అలా కాకుండా మీకెందుకు చెప్పాలి, ఇది నా విషయం, నేను చూసుకుంటాను, పెద్దవారి విషయాల్లో కలగచేసుకోవద్దు, ఇటువంటి మాటలు సంతానంతో అస్సలు మాట్లాడొద్దు. వారు మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడితే గనక మీ జీవితంలో ఇది ఒక మాయని మచ్చ అవుతుంది. అవమానం, అనుమానం, నింద ఇలాంటి వాటిల్ని అప్పటికప్పుడే తుడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా వాటిని అలాగే కొనసాగిస్తూ వస్తే గనక మీ జీవితంలో ఇది ఒక పెద్ద సుడిగుండం అవుతుంది. ఆడ స్నేహితులు ఈ మాటను గుర్తు పెట్టుకోండి. ఆడ స్నేహితులను నమ్మవద్దు, దూరంగా ఉంచండి. వారి మాటను వినవద్దు. వారి ఆపదను మీ ఆపద అనుకోవద్దు. వారి కష్టం నుండి మీరు పైకి లాగాలని ప్రయత్నం చెయ్యొద్దు. మధ్యవర్తిత్వం చెయ్యొద్దు. వారితో పాటు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఇలా చేస్తేనైనా కూడాను కొంచెం కీడును అయినా కూడా మానవ ప్రయత్నం చేసి మీరు బయటపడిన వారు అవుతారు. ఇక కుంభరాశి వారి జాతకులు ఇటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు పరమశివుడే మిమ్మల్ని రక్షిస్తాడు. నిత్యము కూడాను భగవత్ నామస్మరణ గావించండి. శివాలయ సందర్శన ప్రతిరోజు చెయ్యండి. పరమశివునికి అభిషేకం చెయ్యండి. బోళా శంకరుడు మనస్ఫూర్తిగా నీటిని సమర్పించినా కూడాను మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇటువంటి ఇబ్బందులు దైవమే మనల్ని బయటపడేయడానికి, దైవ బలమే మనకి కావాల్సి ఉంటుంది. కావున నిత్యము కూడాను ఈ విధంగా చేయండి. శివారాధన చేయడం వీలు కాకపోతే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా జపిస్తూ ఉండండి. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామ పారాయణ గావించండి. శత్రువుల నుంచి బయటపడడానికి ప్రతి శనివారము తిథి నాడు మనము వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, స్వయం పాకం చేసి నైవేద్యం సమర్పించి
వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాస్త సమయాన్ని గడిపితే గనక శత్రు ఈతి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును. అలాగే ఇటువంటి ఇబ్బందుల నుంచి మనకి బయటపడడానికి మానసిక స్థైర్యం ఎంతో అవసరమండి. కుంభరాశి వారి జాతకులు మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం కోసం మంగళవారం తిథి నాడు తమలపాకులతో దండను చేసి ఆంజనేయ స్వామికి సమర్పించి ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన ధరించండి. ఇలా చేస్తే మానసిక స్థైర్యం కలుగుతుంది. కుంభరాశి వారి జాతకులు ఏ మాత్రము కూడాను అడుగు వెనక్కి వెయ్యొద్దు. పరిస్థితులు ఇలా ఇబ్బందులు పెడుతున్నా దైవ బలం మీ తోడై ఉంది. ఖచ్చితంగా మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు.